చూస్తున్నాం అమెరికా ట్రంప్ పాటలోనే ప్రస్తుతానికి ఆస్ట్రేలియా కూడా ముందుకెళ్తుంది. ఆస్ట్రేలియాలో ఇండియన్స్ కి వ్యతిరేకంగా ర్యాలీ చేస్తున్నారు. మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా పేరుతో భారీ ర్యాలీలు తీస్తున్నారు. ఇండియన్స్ కు వ్యతిరేకంగా ప్లకార్డుల ప్రదర్శన చేస్తూ 100 ఏళ్లలో వచ్చిన గ్రీకు ఇటాలియన్ల కంటే గడిచిన 5 ఏళ్లలో వచ్చిన ఇండియన్సే ఎక్కువ అంటూ వాళ్ళు స్లోగన్స్ కూడా ఇచ్చారు. ఆస్ట్రేలియాలోని ప్రధాన నగరాలలో ఈ ర్యాలీస్ని అయితే మొత్తానికైతే తీసినట్టు తెలుస్తుంది. ఆస్ట్రేలియాకు ఇండియన్స్ వలసలపై పెద్ద ఎత్తున వ్యతిరేకతని తెలియపరిచారు. ఆస్ట్రేలియాకు సంబంధించిన చాలా నగరాల్లో ఇలా ర్యాలీ తీసినట్టు తెలుస్తుంది. ఒక్కసారి ఆ ర్యాలీకి సంబంధించి ఆ స్లోగన్స్ వాటన్నిటి కూడా వినే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఆస్ట్రేలియా గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం అసలు ఆస్ట్రేలియాలో కొన్ని వేల సంవత్సరాల నుంచి అక్కడ లోకల్గా కొంతమంది తెగలు ఉండేవి, లోకల్ ట్రైబ్స్ అని చెప్పుకోవచ్చు. ఆ ట్రైబ్స్ ఉండేవి. దాని తర్వాత 1788లో బ్రిటిష్కి సంబంధించిన వాళ్ళు దాన్ని ఒక స్థావరంగా ఏర్పరచుకొని ఆస్ట్రేలియాలో ఉండడం స్టార్ట్ చేశారు. సో 1788, మరొకసారి చెప్తున్నా, 1788 అప్పటి నుంచి ఈ తెల్లోళ్ళు అక్కడ ఉంటున్నారు. వీళ్ళేమి అక్కడ వీళ్ళ తాత ముత్తాతలు వాళ్ళ ముత్తాతల నుంచి అక్కడ ఉండట్లేదు. వీళ్ళు అక్కడికి 1788లో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ లోకల్గా ఎవరైతే ట్రైబ్స్ తెగలు ఉన్నాయో ఆ తెగలన్నింటినీ కూడా చాలామందిని చంపేశారు. చంపేసిన తర్వాత వాళ్ళని కొన్ని సుదీర ప్రాంతాలకి, అడవులకి, అలాగే డెజర్ట్స్, ఆస్ట్రేలియాలో కొన్ని డెజర్ట్స్ ఉన్నాయి, వాటికి పంపించేశారు, దూరంగా ఉంచే ప్రయత్నం చేశారు. దాని తర్వాత వీళ్ళు అక్కడ నగరాలను కట్టుకోవడం, ఇవన్నీ చేయడం, ఇదంతా ఒక ప్రాసెస్, ఒక పద్ధతి. మనం చూస్తే కనుక ఇండియాని 200 సంవత్సరాలు ఈ బ్రిటిషర్సే పిప్పి చేశారు, పీడిచ్చారు, మన రక్తం తాగారు. వీళ్ళంతా చేసి ఇప్పుడు వచ్చి ఆస్ట్రేలియా మాది, ఇక్కడికి ఇండియన్స్ రాకూడదు, మనకు సంబంధించిన వనరులు, మనకు సంబంధించిన బంగారం కావచ్చు, నగలు కావచ్చు, మినరల్స్ కావచ్చు, కాటన్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఇండియా నుంచి వీళ్ళు పీల్చి పిప్పి చేసిన ఈ బ్రిటిషర్స్ ఇప్పుడు ఆస్ట్రేలియా ఉండి మరి మనపై స్లోగన్స్ తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి, మా కొలీగ్ సచిన్ ఉన్నారు. సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, చెప్పండి, అసలు ఆస్ట్రేలియాలో ఇండియన్స్ ఎక్కువైపోయారు, ఇండియన్స్ రాకూడదు అని చెప్పేసి ఏదైతే స్లోగన్స్ చేస్తున్నారో దానికి సంబంధించి ఈ ర్యాలీస్ని ఎలా చూడాలి మనం? మరి ముఖ్యంగా ఇది ట్రంప్ ప్రభావం అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటి నుంచి మనం మాట్లాడుకుంటున్న పరిస్థితి అది. ఏమంటూ ఉన్నారు? ట్రంప్ కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో మరి ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ మీద ప్రెషర్ పెంచాడు. ఏమంటున్నాడు? నిన్నటకు మనం చూసాం, యూరోపియన్ యూనియన్ కి సంబంధించి ప్రెషర్ పెంచమన్న సందర్భంలో ఇప్పుడు పరిణామాలు మారిపోతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే ట్రంప్ కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఎప్పుడైతే యూరోపియన్ యూనియన్ ప్రెషర్ పెంచాడు అంటే అయితే బ్రిటన్ సహా మిగిలిన యూరోపియన్ కంట్రీస్ కి సంబంధించి వాళ్ళ మీద బిల్డప్ ప్రెషర్ చేయమంటున్నాడు. అంటే మీరు ఇంకా సుంకాలు పెంచండి అంటూ చెప్పిన తర్వాత ఇక్కడ యూకే గురించి మాట్లాడుకునే సందర్భం కొన్ని రోజుల క్రితం ఇటు వాణిజ్యాన్ని, ట్రేడ్ ని బిల్డప్ చేసుకుంది. సో ఈ క్రమంలో భారత్ తో ట్రేడ్ ముఖ్యంగా హిస్టారిక్ ట్రేడ్ అనుకుంటే కూడా మాట్లాడుకున్న పరిస్థితి. సో ఆ సిచ్యువేషన్ తర్వాత ఎక్కడా కూడా పట్టించుకునే దాఖలాలు లేవు. అంటే ట్రంప్ మాటలని ఒక విధంగా చెప్పంటే యూరోపియన్ కంట్రీస్ కాస్త పెడచెవిన పెట్టాయి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇప్పుడు కనుక భారత్ పెట్టుకుంటే ముందు ఇంకా ప్రభావం ఉంటుందని చెప్పి. సో ఇక్కడ ఆస్ట్రేలియా గురించి మాట్లాడుకున్న సందర్భంలో కళ్యాణ్, ఆస్ట్రేలియాకి సంబంధించి కూడా ఆస్ట్రేలియా మీద కూడా ఇంపాక్ట్ ఉంది. ఆస్ట్రేలియాకి సంబంధించి కూడా ఇంపాక్ట్ చూపించిన పరిస్థితి ఉంది. అయితే దీని వెనకాల ట్రంప్ ఉన్నాడా? ట్రంప్ హస్తం ఉందా? అమెరికా హస్తం ఉందా అంటే కనుక నేరుగా ఉందా లేదని చెప్పి మనం ఎక్కడ కన్ఫర్మేషన్ ఇవ్వకపోయినప్పటికీ ఒక మాట మాత్రం వినిపిస్తా ఉంది. ఎందుకంటే ఇంతటి ఆస్ట్రేలియాలో కూడా భారత్ కి సంబంధించి భారతీయుల మీద ఇంపాక్ట్ చూపించడానికి ప్రప్రథమంగా వినిపిస్తున్న పేరు ఇక్కడ ఇమిగ్రెంట్స్ అంటూ కూడా. సో దీని వెనకాల కాస్త మాట్లాడుకునే ప్రయత్నం చేసి ఎప్పుడైతే యూరోపియన్ యూనియన్ మీద ట్రంప్ ప్రెషర్ చేసే ప్రయత్నం చేశాడు, యూరోపియన్ యూనియన్ లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో చూసినప్పుడు ఫస్ట్ వినిపించేది ఆస్ట్రేలియాకి సంబంధించి పేరు వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆస్ట్రేలియాకి సంబంధించి ఇక్కడ నేరుగా ఇంట్రెస్టింగ్ ఈ మార్చ్ కావచ్చు, లేకపోతే ప్రొటెస్ట్ కావచ్చు, లేకపోతే ఈ ఆందోళన కావచ్చు, ఇక్కడ వినిపించే మాట ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ పీపుల్, అంటే ఒక గ్రూప్
సమ్ ఎక్స్ యూనియన్ లేకపోతే సమ్ ఎక్స్ సొసైటీ ఇలా ఏం లేదు. వీరందరూ ఇండివిజువల్ గా వస్తున్నమాట. అంటే దీని వెనకాల కాస్త టెస్ట్ చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో ఒక వ్యక్తి, అది కూడా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, తనకు తానుగా నేషనలిస్ట్ అనుకున్న వ్యక్తి, తనకు తానుగా సెల్ఫ్ డిక్లేర్ చేసుకున్న ఒక నిరసన వ్యక్తం చేస్తున్న ఒక పర్సన్, ఆ పర్సన్ ని అక్కడి నుంచి ప్రారంభమైంది. అంటే ఇక్కడ ఆ ప్రభుత్వం, ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ఖండిస్తోంది. సో ఇక్కడ ఎందుకు మీరు కనుక ఒక 2 వారాల క్రితం చూస్తుంటే అమెరికా ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది. భారత్ మీద ప్రెషర్ బిల్డప్ చేసేందుకు, భారత్ మీద వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టేందుకు తనకున్న అన్ని పవర్స్ ని యూజ్ చేసే ప్రయత్నం చేస్తోంది అనేది ఒక చర్చ అయితే జోరందుకున్న పరిస్థితి. సో ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాలో ఈ నిరసన వెనకాల అమెరికా హస్తం ఉందా అనేది బహుశా బయటకు రాకపోవచ్చు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా ఐఎమ్ సేయింగ్ ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ అమెరికా హస్తం ఉన్నప్పటికీ కూడా బయటకు రాకపోవచ్చు. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ లో ఒక భాగం ఆస్ట్రేలియా. సో వీళ్ళకి అమెరికాతో చాలా అవసరం ఉంది. సో కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ హియర్ అగైన్, ఇక్కడ సిడ్నీ ర్యాలీకి సంబంధించి 8,000 మంది పాల్గొన్నారు. దీంట్లో ఎవరున్నారు? మెల్బోర్న్ వాళ్ళు ఉన్నారు. దీనికి సంబంధించి మరికొంతమంది కూడా ఉన్నారంటే కూడా చర్చ జరుగుతోంది. అయితే నియో నాజీ నేషనల్ సోషలిస్ట్ నెట్వర్క్ ఫౌండర్ థామస్ సెవెల్ ఉంటాడు పార్లమెంట్ హౌస్ కి సంబంధించి అక్కడి నుంచి మెల్బోర్న్ ర్యాలీని ఉద్దేశించి ఆయన ప్రసంగించిన సందర్భంలో నియో నాజిజం అనేది 20వ శతాబ్దానికి సంబంధించి అప్పుడు తీవ్రవాద నాజీయిజం భావజాల గురించి మాట్లాడుకున్న సందర్భం అంటూ ఇలా మాట్లాడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కార్యక్రమానికి ముందు ప్రమోషనల్ ఫ్లైయర్స్ కొన్ని మాట్లాడుతూ ఉంటారు కదా, అక్కడ వినిపించిన మాట ఏంటంటే ఈ సామూహిక వలసలు తమ సమాజాన్ని కలిపి ఉంచిన బంధాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. అంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అంటే ఒరిజినాలిటీ లేకపోతే ఆరిజిన్ ఈ మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో దాన్ని దెబ్బతీస్తున్నాయనేది వాళ్ళ వాదన. దీంతో పాటు అక్కడ ప్రభుత్వం అయితే లేబర్ పార్టీ మాత్రం దీన్ని ఎక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు. ఇన్ఫాక్ట్ వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఎటువంటి దేశాలకి చోటు లేదు అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇంకా వాళ్ళు ఏమంటారంటే కనుక మరి ముఖ్యంగా కొన్ని అంశాల గురించి మాట్లాడుకునే సందర్భంలో జాతీయవాదం అలాగే దేశ భక్తురాలు అని చెప్పుకుంటున్న వ్యక్తి ఈ అంశానికి సంబంధించి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. అయితే బెక్ ఫ్రీడమ్ గా గుర్తించినట్టు తెలుస్తోంది ఆ వ్యక్తికి సంబంధించి. సో తను సెల్ఫ్ ఒక డిజిటల్ క్రియేటర్ కావచ్చు, లేకపోతే డిజిటల్ గా ఉన్న వ్యక్తి. సో ఈ మీకు సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఎందుకు ఈ మార్పు జరుగుతుందో ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్య కాలంలో అక్కడ ఉన్న పత్రికలు కావచ్చు, లేకపోతే రేడియో స్టేషన్స్ కావచ్చు, ఇలా మాట్లాడుకున్న క్రమంలో ఒక వ్యక్తి మాట్లాడుతూ ఏకంగా 5 బోయింగ్ 787 డ్రీమ్ లైనర్స్ పట్టేంతలాగా ఏకంగా 1,544 మంది వలసదారులు రోజుకు వారానికి ఆస్ట్రేలియాకి వచ్చేస్తున్నారంటూ కూడా కమెంట్ చేశాడు. అంటే దీని గురించి మాట్లాడుతున్న క్రమంలో 3 సంవత్సరాల్లో కనీసం 1.4 మిలియన్ల మంది, అంటే దాదాపు 1.4 మిలియన్ అంటే సుమారుకు 14 లక్షలకు పైగా అని చెప్పుకోవచ్చు. 14 లక్షలకు పైగా అని ఇక్కడ ఆ మాటకు అర్థం. కానీ ఇక్కడ ప్రభుత్వ డేటా గురించి మాట్లాడుకున్న సందర్భంలో అంటే 2023-24 గురించి మాట్లాడుకుంటే ఆస్ట్రేలియాకు NOM అంటూ ఉంటారు. సో ఈ వలసల గురించి మాట్లాడుకున్న క్రమంలో ఇక్కడ దాదాపుగా 4,46,000 మంది. అంతకు ముందు ఏడాది గురించి మాట్లాడుకుంటే 5,36,000 మంది, అంటే తగ్గింది. సో ఈ తగ్గిన దాన్ని కంపారిజన్ ఎంతవరకు సమంజసమైన ఒక క్వశ్చన్ తెర మీదకి వస్తుంది. కమింగ్ బ్యాక్ టు భారత్ కి సంబంధించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అంతవరకు వెళ్ళకనే ముందు మరికొన్ని గణాంకాలు ఏం చెప్తున్నాయంటే 1925 నుంచి గ్రీక్ కావచ్చు, ఇటాలియన్స్ రాకపోకల కంటే 2020 నుంచి ఎక్కువగా భారతీయులు ఆస్ట్రేలియాకు వలస వెళ్లారంటూ కూడా ఇంకొక చర్చ మరి ముఖ్యంగా అక్కడ జరుగుతూ ఉంది. అక్కడ పేపర్ అంటే అక్కడ ప్రింట్ మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, డిజిటల్ ఫోరం లో కావచ్చు జరుగుతున్న చర్చ ఇది. అయితే అక్కడ ప్రముఖ ఆస్ట్రేలియన్ జనాభా డెమోగ్రఫీ సైంటిస్ట్ అంటూ ఉంటారు కదా, లేకపోతే డెమోగ్రఫీకి సంబంధించి అక్కడ ఎక్స్పర్ట్స్ అంటూ ఉంటారు కదా, వాళ్ళు ఏమంటున్నారంటే యూరోపియన్ యూనియన్ ప్రారంభమైన కొన్నేళ్ల తర్వాత అధికారిక డేటా సేకరణ ప్రారంభమైందంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితులు చాలా కష్టం వీటిని క్యాల్కులేట్ చేయడం అన్న మాట కూడా అక్కడ వినిపించిన పరిస్థితి ఉంది. సో మొత్తం మీద జూన్ 20, 2025లో ఒక ఇన్స్టిట్యూట్ ఒక పోల్ నిర్వహించింది. దాంట్లో 53% ఆస్ట్రేలియన్లు ప్రతి ఏడాది దేశంలోకి వలస వస్తున్న, అంటే 53% ఇటు బయట నుంచి వస్తున్న వాళ్ళు అంటూ కూడా ఇంకొక అంశం. సో ఇక్కడ నుంచి గత 10 years లో లాస్ట్ 10 years లో
జూన్ 2014 దాదాపుగా 1,87,000 మంది ఎన్ఓఎం వస్తే 2024 నాటికి 4,45,000 మంది కంటే ఎక్కువగా పెరిగాయని చెప్పి డేటా మాట్లాడుతుందంటూ వాళ్ళు అక్కడ మాట్లాడుతున్న పరిస్థితి ఏంటంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇంకా చెప్పండి, లాస్ట్ డెకేడ్ లో ఇమిగ్రేషన్ ఫిగర్స్ గురించి మాట్లాడుకుంటే రైజ్ ఉంది. ఈ ఎన్ఓఎం అంటే నెట్ ఓవర్సీస్ మైగ్రేషన్ కళ్యాణ్, దీని గురించి మాట్లాడుతున్న సందర్భంలో 1,87,000 మంది జూన్ 2014 అనుకుంటే జూన్ 2024 నాటికి 4,45,000 మంది, అంటే 14 లక్షలు అంటున్నాడు. కానీ ఎక్కడ ఈ కంపారిజన్ దగ్గర కూడా ఉండటం లేదు. సో ఇలా మాట్లాడుకుంటున్న పరిస్థితులు ఇప్పుడు ఇండియన్స్ కి సంబంధించి కూడా ఇండియన్స్ గురించి ప్రస్తుతం వస్తుంది కాబట్టి లెట్ మీ టాక్ అబౌట్ దాట్. సో ఇండియన్ గురించి మాట వచ్చే సందర్భంలో గవర్నమెంట్ డేటా ఏం చెప్తుందంటే 2023 జూన్ నాటికి 8,45,000 మంది ఇండియన్ బార్న్ పీపుల్ ఆస్ట్రేలియాలో ఉంటున్నారనేది. అంటే వాళ్ళు అనుకుంటున్న మాటకి వాళ్ళకి ఇక్కడ జరుగుతున్న చర్చకి ఎంత వ్యత్యాసం ఉందో మనకు అర్థమవుతోంది. అయితే ఆస్ట్రేలియా గవర్నమెంట్ రిపోర్ట్ ఏం చెప్తోందంటే అక్కడ దానికి సంబంధించి 2016 నుంచి సచిన్ బేసికలీ ఇంతమంది ఇమిగ్రెంట్స్ ఆస్ట్రేలియాలో ప్రస్తుతం ఉన్నారు అని అంటే వాళ్ళందరూ టాలెంట్ ఉంది, స్కిల్ ఉంది, లేకపోతే ఎడ్యుకేషన్ పర్పస్లో కొన్ని లక్షలు కట్టి ఆస్ట్రేలియా గవర్నమెంట్కి ఫండ్ అంటే ఒక రకంగా ట్యాక్స్లు ఇవన్నీ కట్టుకునే కదా వెళ్ళింది. వీళ్ళందరూ ఏదో ఒక స్కిల్ మీదనే, అక్కడేమి అన్ఎంప్లాయిడ్ కాదు కదా. వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళ ఎకానమీని కూడా బూస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అసలు వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి? వీళ్ళే వలసదారులు. వీళ్ళే ఒక రకంగా చూస్తే 1788లో వీళ్ళందరూ వలసదారులు. అక్కడ ఉన్న లోకల్స్ అందరినీ ఊచకోత. వీళ్ళు వెళ్ళిన తర్వాత కొత్త రోగాలు, అక్కడికి కొత్త పాలసీలు, చాలా మందిని చంపేయడాలు, ఇలాంటివన్నీ చేశారు కదా వీళ్ళంతా. వాళ్ళకి గుర్తు రావట్లేదా మరి అదంతా? ఇక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్ గా మాట్లాడుకునే పరిస్థితుల్లో అక్కడ ప్రభుత్వం యాక్సెప్ట్ చేయట్లేదంటే అర్థం చేసుకోవచ్చు తీవ్రతని. అంటే దీని వెనకాల ఎవరు ఉండి నడిపిస్తున్నారు, బహుశా ఎవరు ఉండి నడిపిస్తారనేది వాళ్ళ క్లారిటీ వచ్చే అవకాశం బహుశా కొన్ని రోజులు వచ్చేయచ్చు. బట్ వచ్చిన తర్వాత బయటకు చెప్తారు ఇది. ఎందుకంటే రిమెంబర్ యూయూ గురించి మాట్లాడుకునే యూరోపియన్ యూనియన్ గురించి మాట్లాడుకునే సందర్భంలో కళ్యాణ్ ఇక్కడ ప్రధానంగా వినిపించేది ఏంటంటే ఆఫ్టర్ యూకే అంటే లండన్ గురించి మాట్లాడుకున్నా లేకపోతే బ్రిటన్ గురించి మాట్లాడుకున్నా దాని తర్వాత ఎక్కువ పాపులేషన్ భారత్ కి సంబంధించి అంటే ఇండియన్ బార్న్ కావచ్చు, ఇండియన్స్ కావచ్చు, ఇలాగా ఆస్ట్రేలియా అనేది ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. ఈ రోజు అంటే ఇండియన్ బార్న్ పీపుల్ ఆస్ట్రేలియాకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం ఓవర్సీస్ బార్న్ పాపులేషన్ గురించి మాట్లాడుకుంటే ఏకంగా ఆస్ట్రేలియాలో 10.3% ఉంటారు. ఇది వీళ్ళు అసలు ఏడుపు. దీంతో పాటు అక్కడ టోటల్ పాపులేషన్ లో 3.2% ఆస్ట్రేలియాకి సంబంధించి 3.2% ఇటు ఓవర్సీస్ బార్న్ పాపులేషన్ అంటూ కూడా. సో ఇలా ఉన్న పరిస్థితి టోటల్ పాపులేషన్ లో. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ బ్యాచులర్స్ డిగ్రీ సంపాదించుకున్న సందర్భం కావచ్చు, లేదా హైయర్ డిగ్రీకి మాట్లాడుకునే క్రమంలో ఆస్ట్రేలియన్ తో పోల్చుకుంటే 3 వీళ్ళే ఉంటున్నారు అనేది వాళ్ళ ఏడుపు అంతా కూడా. అక్కడ 2016 నుంచి అఫీషియల్ డేటా ఏం చెప్తుందంటే 2016 నుంచి హిందీ, పంజాబీ, మలయాళం ఈ 3 కూడా ఇండియన్ లాంగ్వేజెస్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో అత్యధికంగా మాట్లాడుకుంటున్నారు అనేది వినిపిస్తున్న మాట. సో మీరు అన్నట్టుగా అక్కడ చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ కి సంబంధించి ట్యాకిల్ చేయడానికి ముందు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ మీరు చూడొచ్చు ఆ ర్యాలీలు చేస్తున్న పరిస్థితుల్లో అసలు ఎందుకు ర్యాలీ చేస్తున్నారు, ఆ డిమాండ్ ఏంటంటే మాకు మైగ్రెంట్స్ వద్దు అనేది. సో దిస్ ఈస్ జోక్ ఆఫ్ దేర్ అనుకోవాలి. ఎందుకంటే ఏ దేశాలైతే మైగ్రేషన్ బేస్డ్ గా బిల్డ్ అయ్యాయో అంటే మైగ్రేషన్ ని బేస్ చేసుకుని బిల్డ్ అయ్యాయో ఇప్పుడు ఆ దేశాలు మాకు మైగ్రేట్స్ వద్దు అంటే కనుక చాలా వింతగా అనిపిస్తూ ఉంటుంది. అంటే నేను బాగుపడిపోయాను, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను స్థిరపడిపోయాను, ఇప్పుడు ఇంకెవరో రావద్దు అంటే కనుక అసలు నువ్వెవడివి? ఇందాక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చేశారు, అసలు నువ్వెక్కడి నుంచి వచ్చావు? మన అమెరికా కూడా అదే అన్నారు. ట్రంప్ కూడా ఈ రోజు ఇమిగ్రెంట్స్ రావద్దని చెప్పి హక్కు అధికారం ఎక్కడుంది? ఎందుకంటే వీళ్ళందరూ ఎక్కడ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఏషియా నుంచి కావచ్చు, లేకపోతే యూరోప్ నుంచి కావచ్చు, లేకపోతే అదర్ మిగతా ఖండాల నుంచి కావచ్చు, దేశాల నుంచి వచ్చి అక్కడ వలసలు వచ్చి బాగుపడి ఎదిగి నిల్చొని నిలదొక్కుతున్న వాళ్ళు వీళ్ళంతా కూడా. సో వీళ్ళని రావద్దడానికి వీళ్ళకి హక్కు ఎక్కడుంది? రేసిజం కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో రేసిజం అనే పదానికి పుట్టిల్లే కదా ఈ వెస్ట్రన్ కంట్రీస్ అన్ని కూడా. ఈ రోజు అమెరికా కావచ్చు, మరి ముఖ్యంగా నల్ల జాతుల మీద ఎంత వ్యతిరేకం ఉండింది. ఈ రోజు సోకాల్ ఆస్ట్రేలియాగా చెప్తున్న క్రమంలో ఆస్ట్రేలియాలో కూడా ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర రేసిజం ఏ స్థాయిలో ఉంది. సో ఇలా ప్రశ్నించుకుంటూ పోతే దాదాపుగా 1,000 కాదు 5,000 కూడా వాళ్ళకే చూపిస్తాయి. సో ప్రస్తుతం వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారా వీళ్ళు? ఈ రోజు 8
వేల మంది ప్రొటెస్ట్ చేసి ఉండొచ్చు కాక ఆస్ట్రేలియన్ పాపులేషన్ గురించి మాట్లాడుకునే సమయంలో. ఎందుకంటే ఒక మొత్తంగా మొత్తం పాపులేషన్ గురించి మాట్లాడుకుంటే ఆస్ట్రేలియన్ పాపులేషన్ మొత్తం మాట్లాడుకుంటే 2025 నాటికి 28 మిలియన్స్ అంటే దాదాపు 2 కోట్ల మంది అనుకోవచ్చు బహుశా. అంటే 28 అంతే 2 కోట్ల సుమారుగా. సో 2 కోట్ల మంది ఉన్న దాంట్లో 8,000 మంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో అర్థం చేసుకోవాలి, వాళ్ళకి బహుశా అర్థం కాకపోతే కనుక దాన్ని ఎవరు ఇంకేం చేయలేదు. ఒకవేళ అర్థం చేసుకుని ప్రభుత్వం ఇప్పటికే రంగంలోకి దిగింది. బట్ దీని వెనకాల కనుక ఇటు అమెరికా హస్తం ఉందని తేలితే కనుక అది పర్యవసనాలు బహుశా పశ్చిమ దేశాలు చాలా గట్టిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే బ్రిటన్ మీద దాని ప్రభావం చూపించిన పరిస్థితి ఉంది. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే యూరోపియన్ యూనియన్ ఎక్కడ కూడా ముందుకు రాలేదు. యూరోపియన్ యూనియన్ కూడా ఎక్కడ ముందుకు వచ్చి మేము సుంకాలు ఇస్తామా లేకపోతే సుంకాలతో ముందుకు వెళ్తామో చెప్పలేదు. బట్ ఇప్పుడు ఎందుకు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా చెప్పుకున్నా డిజిటల్ క్రియేటర్, డిజిటల్ కాంటెంట్ క్రియేటర్, డిజిటల్ కి సంబంధించి ఉన్న ఒక వ్యక్తి ఇంత నిరసన కలకారణం అవుతాడు. సో ఏదైనా రేసిజం బిల్డప్ అయి ఉండాలి, లేకపోతే అటువంటి ఏదైనా జరిగి ఉండాలి. ఒకవేళ జరుగుంటే కనుక రేసిజం అది ఏ కంట్రీతోనే సంబంధం లేదు. మైగ్రెంట్ కాదా అనేది కాదు. బికాస్ ఇప్పుడు మైగ్రెంట్స్ వస్తున్నారంటే ఇప్పుడు అమెరికా కావచ్చు, అఫ్కోర్స్ మీకు తెలుసు, మనకు తెలిసిందే మైగ్రెంట్స్ వచ్చారని చెప్పి వాళ్ళకి ఎక్స్క్యూజెస్ ఏమి స్పెషల్ గా ఉండవు కదా. ఇంకా చెప్పాలంటే మైగ్రెంట్స్ కు వచ్చిన వాళ్ళు ఇంగ్రెంట్స్ కు వచ్చిన వాళ్ళ మీద ఇంకా ఎక్స్ట్రా సుంకాలు బాగుతూ ఉంటారు, ఇంకా ఎక్స్ట్రా ట్యాక్స్లు వేస్తూ ఉంటారు. మన ఫ్రెండ్స్ మనకి కాల్ మాట్లాడిన సందర్భంలో చెప్పిన దాఖలాలు కోకళ్ళు. ఇప్పుడు అదే ఇమిగ్రెంట్స్ వద్దంటే కనుక ఓకే, ఇమిగ్రెంట్స్ ని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు? ఆస్ట్రేలియా షుడ్ క్వశ్చన్ దిస్. వై యూఆర్ యాక్సెప్టింగ్ ఇమిగ్రెంట్స్? బికాస్ మీ యూనివర్సిటీస్ బాగుపడాలి, మీ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ బాగుపడాలి, మీ ఎంప్లాయ్మెంట్ బాగుపడాలి, మీరు బాగుపడాలి. వచ్చిన వాళ్ళే మేము ఫ్రీగా పోషించట్లేదు కదా. అది వాళ్ళకి అక్కడ క్వశ్చన్. ఓకే, మీరు ఇమిగ్రెంట్స్ రావద్దని కూడా క్లోజ్ చేసుకోండి, బట్ మీరు ఇమిగ్రెంట్స్ వచ్చి మీరు బాగుపడచ్చు. అండ్ ఇప్పుడైతే ఇమిగ్రెంట్స్ అక్కడి నుంచి వచ్చి క్వశ్చన్ చేసి తట్టుకోలేకపోతున్నారు. సో ఈ కైండ్ ఆఫ్ అంశాలు ఇప్పుడు తెర మీదకి వచ్చే అవకాశం క్లియర్ కట్ గా ఉందని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సచిన్. మనం ఒక్కసారి ఆస్ట్రేలియాకి సంబంధించి ఆస్ట్రేలియా చరిత్రను చూసే ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి 1788లో బ్రిటిష్కి సంబంధించిన ఫస్ట్ షిప్ అక్కడ చేరుకున్న తర్వాత నో మ్యాన్స్ ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేశారు. అక్కడ ఏవైతే తెగలు ఇండిజినియస్గా అంటే అక్కడ లోకల్గా ఉండే తెగలు దాదాపు 250 భాషల్లో మాట్లాడే తెగలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వీళ్ళు తరిమి కొట్టారు, చాలామందిని చంపేశారు. వీళ్ళతో పాటు వెళ్ళినప్పుడు కొత్త రోగాలు ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళారు. సో మొత్తం మీద అయితే ఆ తెగలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ హక్కుల కోసం పోరాడారు. వాళ్ళు 1930లో పోరాటాలు చేశారు. దాని తర్వాత 1967లో ఒక రెఫరెండం కూడా తీసుకొచ్చారు. దాని తర్వాత 1992లో కూడా మాబో హైకోర్టు కూడా ఒక డెసిషన్ని తీసుకుంది. నేటివ్స్ అందరికీ అంటే అక్కడ ఎవరైతే తెగలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రైట్స్ ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది. దాని తర్వాత మనం చూస్తే ఫిబ్రవరి 2008లో అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ కెవిన్ రుడ్డి కూడా ఒక అపాలజీని కూడా చాలా అంటే అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కొన్ని జనరేషన్స్కి సంబంధించి వాళ్ళ హక్కులని వీటన్నిటిని కూడా మేము దోచేసుకున్నాం, స్టోలెన్ జనరేషన్స్ అని చెప్పేసి పబ్లిక్ అపాలజీ కూడా ఇచ్చాడు 2008లో ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ కెవిన్ రుడ్. సో ఒక పక్కన వాళ్ళు వెళ్ళి అక్కడ తెగలని వాళ్ళ హక్కులని వాళ్ళ ల్యాండ్ అలాగే అక్కడున్న వనరులు వీటన్నిటిని కూడా వీళ్ళు దోచుకొని ఇప్పుడు వచ్చి ఇండియన్స్ ఇమిగ్రెంట్స్ వీళ్ళందరూ వస్తున్నారని చెప్తున్నారు. దీని అన్నిటికీ ఖచ్చితంగా కారణం వెనకాల ట్రంప్ ఉన్నాడు. ట్రంప్ ఖచ్చితంగా వీటన్నిటిని ఆస్ట్రేలియా భుజాలపై పెట్టి షూట్ చేస్తున్నాడు ఈ గన్నుని అని చెప్పేసి అర్థమవుతుంది చాలా క్లియర్గా మనకైతే. మొత్తం మీద అయితే వీళ్ళే ఇమిగ్రెంట్స్, ఒక పక్కన ట్రంప్ వైఫ్ వీళ్ళందరూ కూడా ఇమిగ్రెంట్స్. అలాంటి సిచ్యువేషన్ ఉంది. ఒకసారి అసలు ట్రంప్ కూడా రీసెంట్ టైమ్స్లో ఏం మాట్లాడాడు అనేది ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్. For too long, much of our tech industry pursued a radical globalism that left millions of Americans feeling distrustful and betrayed. And you know that. Everybody knows that. Everybody in this room certainly does. Many of our largest tech companies have reaped the blessings of American freedom while building their factories in China, hiring workers in India, and slashing profits in Ireland. You know that. All the while dismissing and even censoring their fellow citizens right here at home. Under President Trump, those days are over. We need U.S. technology companies to be all in for America. We want you to put America first. You have to do that. That's all we ask. That's all we ask.